జై శ్రీరామ్, శ్రీమత్రాయ నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. నిన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం కొన్ని విషాదం సందర్భంగా ఈరోజు పోలీసుల విచారణలో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే బస్సు యాక్సిడెంట్ జరగడానికి ముందే బైకు యాక్సిడెంట్కి గురైనట్టుగా అందు మీద సీసీ ఫుటేజ్ ఆధారంగా పెట్రోల్ బంక్లోని మృతుడు బైక్ నడుపుతున్న మృతుడు శివశంకర్తో పాటు అతని మిత్రుడు ఎరిశవమైన వ్యక్తి బైక్ పెట్రోల్ కొట్టించుకొని వెళ్తూ డివైడర్ అప్పుడే మధ్యలో ఉండుంటారు. వాళ్ళు డివైడర్ని కొట్టి పడిపోయారు. అతను స్పాట్లో మరణించాడు. ఈ వ్యక్తి రెండో వ్యక్తి దెబ్బలతో బయటపడ్డాడు. బండిని పక్కకి లాగి క్రమంలో ఈలోపే బస్సు వచ్చే యాక్సిడెంట్ జరిగింది. నేను ఒక విషయం అన్నా, ఏది కూడా మనం జడ్జి చేయకూడదు, ఊహాజనితమైన విషయాలు మాట్లాడకూడదు. కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే బైక్ని గుద్దితే వెంటనే మంటలు రావు, కొంత దూరం ఈడ్చుకెళ్తే. ఈరోజు తెలిసింది ఏంటంటే 300 మీటర్లు అంటే దాదాపు పావు కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం బస్సు బైకుని ఢీకొట్టి ఈడ్చుకుంటూ పోయింది. బైక్ డ్రైవర్ కనబడలేట. ముందు బైక్ ఉన్న విషయం, బైక్ను బస్సు ఈడ్చుకుంటున్న విషయం కూడా డ్రైవర్కి తెలియలేదట. అతను ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు మీ ఊహకే వదిలేస్తాను. పోలీస్ శాఖ ఆ విషయంలో కూడా దర్యాప్తు చేయాలి. నిన్న పరారైపోయిన వ్యక్తి ఈవేళ పోలీసులకు అందుబాటులోకి వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. విచారణకు హాజరయ్యాడంటే ఏం తప్పు చేయకపోతే అతను ఏంటి అన్నది ఇప్పుడు పోలీస్ శాఖ దీని గురించి విచారణ జరపాలి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నవి సెకండరీ ఇష్యూ. ముందు మనం మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ బైకుని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్తే వచ్చి అప్పుడు వస్తుంది. కానీ ఫ్రిక్షన్ ఉంటేనే, స్పార్క్ వస్తేనే, స్పార్క్ ద్వారా అగ్ని ప్రమాదం జరుగుతుంది. కేవలం ఒక చిన్న డైరెక్ట్ హిట్ చేస్తే స్పార్క్ రాదు, దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ జరగదు. ఇది ఒక విషయం. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తోంది. నిన్నటి ఎవరైతే రెండో డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ని పూర్తిగా విచారిస్తే టెక్నికల్ ఎవిడెన్సెస్ పోలీస్ శాఖ తీసుకొస్తే అది పెద్ద విషయం కాదు. 19 మందికి మృతికి కారణమైన ఆ వ్యక్తిని మాత్రం క్షమించకూడదు డ్రైవర్ని. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఈవేళ నిన్న ప్రమాదం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ, ఆర్టీఏ అధికారులు అందరూ కూడా తనిఖీలు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల. తనిఖీలు అంటే ఏంటి? ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోతే ఫైన్, లేకపోతే ఎమర్జెన్సీ డోర్ పనిచేయకపోతే ఇవన్నీ చెక్ చేస్తాం. అసలు చెక్ చేయాల్సింది ఏంటంటే బస్సు ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని అదనపు సీట్లు ఉన్నాయి, లగేజ్ ర్యాక్ ఎంత ఉండాలి, అదనంగా ఎంత ఉంది, అవన్నీ క్లియర్ చేసిస్తే కానీ ఏ బస్సుకి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలి. ఖచ్చితంగా ఈ ప్రమాణాలు పాటించకుండా ఉన్న బస్సులన్నింటినీ సీజ్ చేసి అవన్నీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఆ బస్సులు రోడ్డు ఎక్కాలి. కానీ మళ్ళీ మీరు చేస్తున్న ఫిట్మెంటు అవేనో ప్రైమరీ. కానీ బస్సులోని ఎక్కువ ఓవర్ లగేజ్ కానీ, లగేజ్ ర్యాక్స్ కానీ, లేకపోతే ఎడిషనల్ సీట్లు కానీ, ఎడిషనల్ బెర్త్లు కానీ క్యాన్సిల్ చేసి వాటిని రెక్టిఫై చేసి ఆ బస్సులు రోడ్డు ఎక్కితే మళ్ళీ ప్రజలకు ఏమైనా భరోసా ఇవ్వగలం. కానీ మనం ఈ తనిఖీలు అయితే సరిపోతాయని నేను అనుకోవట్లేదు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కాబట్టి కార్గోకి ప్రత్యామ్నాయంగా ఈ 5 రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా కార్గో ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఇది కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో కార్గో మీద వచ్చి రవాణా కోసం వాళ్ళు అధికంగా చేసి దుర్వినియోగం చేస్తారు. కాబట్టి అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్కి ఆదాయ వనరు వస్తుంది, ప్రజలకు సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ వెహికల్స్లో కాబట్టి స్కానింగ్ అది చేసి మాదక ద్రవ్యాలు వంటివి రవాణా అవ్వడానికి కూడా అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని ఈ బస్సులన్నీ, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు అన్నీ కలిపి ఒక ఉమ్మడి కార్గో సర్వీస్ ఏర్పాటు చేసి అటు యాక్సిడెంట్ రేట్ తగ్గుతుంది, మాదక ద్రవ్యాలు అవి కూడా రవాణా కాకపోవడంతో క్రైమ్ రేట్ తగ్గుతుంది. కాబట్టి ఈ 5 రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా
కలిసి ఉంటే ఇంకా మిగిలిన రాష్ట్రాలు ఉంటే వాటితో కలిసి సంయుక్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే, కార్గో అన్న నిర్ణయం తీసుకుంటే అక్రమాలు తగ్గుతాయి, ప్రమాదాలు తగ్గుతాయన్న అభిప్రాయం. ఇంకా ఇందాక చెప్పినట్టుగానే బస్సుకి ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని బెర్తులు ఉండాలి, లగేజ్ ర్యాక్ ఎంత ఉండాలి, అంతకు మించి ఒక్క అంగుళం ఎక్కువ ఉన్నా, ఒక సీట్ ఎక్కువ ఉన్నా సరే ఆ బస్సుకు పర్మిషన్ ఇవ్వకూడదన్నది నా విజ్ఞప్తి. వందే మాత్రం. జై హింద్.